అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వన్నాడి చంద్రకాంత్ అన్న. మా గ్రామం దామర్గిద గ్రామము. అయితే ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు టీఎస్ నుండి టీజీకి పేరు మార్చాలని ఆలోచన చేస్తున్నారు. సరే, వాళ్ళు చేసుకుంటే మంచిదే, కానీ దాంట్లో నుండి ఏమరుగుతుందన్న ఇప్పుడు సామాన్య ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్కూలు పరమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో అరకొర వసతులతో నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా నేను టీజీ మారుస్తా, లేదంటే జిల్లాలు అయినాయి, జిల్లా కేంద్రాలన్నీ క్యాన్సిల్ చేస్తాము. ఇవన్నీ ఏమవసరం అన్న? మనం ప్రజలకు ఏమవసరం కాదని గురించి ప్రభుత్వము ఆలోచన చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇవన్నీ నిర్ణయాలు దీని నుంచి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇలాంటి ఉపయోగం లేని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వంకు చెడ్డ పేరే వస్తుంది, కానీ మంచి పేరు అయితే రాదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ సమస్యలపైన దృష్టి సారిస్తుందని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కోట్ల రవీందర్ రెడ్డి, నారాయణపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు మాత్రమైంది. 50 రోజులైనా కూడా 2 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగిలిన 4 పథకాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా మరికొన్ని రోజుల్లో తప్పనిసరిగా ఇంకొక కొన్ని రోజుల్లోనే మిగతా 4 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నిన్న మొన్న కొంచెం డిస్కషన్ జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే టీఎస్ నుంచి మళ్ళీ టీజీగా మార్చడం జరుగుతుందని చెప్పేసి. టీఎస్ అనేది ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు టీజీ అని చెప్పి పెట్టడం జరిగింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము టీఎస్గా మార్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండేలాగా దాన్ని మళ్ళీ టీజీగా మార్చి ప్రజలకు అందరూ కూడా అనుకూలంగా ఉండేలాగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా 6 గ్యారెంటీలు ఏదైనా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి కొత్త చర్చ ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. 6 గ్యారెంటీలను మర్చిపోవడానికి, ఏదో తెలంగాణ అని టీజీ అని టీఎస్ అని మర్చిపోవడానికి, ప్రజాధనం వృధా చేయడానికి, టీజీని తీసుకెళ్లి టీఎస్ని తీసుకెళ్లి టీజీ అని పెట్టడానికి, కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించడానికి ఇవన్నీ కొత్త చర్చను ప్రజలు తీసిపెడుతున్నారు. 6 గ్యారెంటీల గురించి మర్చిపోవడానికి తెలంగాణ చిహ్నం మారుస్తామంటున్నారు, తెలంగాణ గీతాన్ని మారుస్తామంటున్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏపీలో మనం చూస్తున్నాం. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు ఇంతవరకు పాలించినప్పుడు ఒక రాజధాని అని చెప్పి ఏర్పడితే ఇప్పుడు 3 రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అలాగే సేమ్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, తెలంగాణ తీసుకొచ్చి టీఎస్ అని తీసేసి టీజీ అని తెలంగాణ చిహ్నాన్ని మార్చి ఇంకోటి ఏదో పెడతా అంటున్నారు, తెలంగాణ జాతీయ గీతాన్ని తీసేస్తా అంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ రేపొద్దున సరే ఇప్పుడు మారుస్తున్నాడు, రేపొద్దున కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన టీఎస్ అంటారు. ఇవన్నీ ప్రజాధనాన్ని వెచ్చించడానికి తప్ప వేరేది ఏ దానికి రూపాయి పనికిరాని మాటలు ఇవన్నీ. ఈ 6 గ్యారెంటీలను ఏదైనా ఉంటే అమలు చేయడానికి చూడాలి, కానీ 6 గ్యారెంటీలను మభ్య పెట్టడానికి తెలంగాణ ప్రజల్లో కొత్త చర్చను తీసుకొచ్చి ఏదైనా అంటే ప్రజలు మభ్య పెట్టకుండా ఉన్న ప్రజాపాలన చేయాలంటే కోరుకుంటున్నాం. ఇది టీఎస్ మాత్రమే, టీఎస్కి టీజీకి తేడా ఏం లేదు. అది మార్చడం వల్ల ఏం ఉపయోగం లేదు. మామూలుగా స్టూడెంట్స్ జీవో నెంబర్ 46 కానీ మిగతా నిరుద్యోగుల పక్షాన నిలబడాలి, కానీ ఇట్లాంటి టీఎస్ టీజీలు మాత్రం అది మాత్రం సమర్థిస్తున్నాయి. అందులో ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ మళ్ళీ సపరేట్ చేయించుకోవాల్సి ఉంటుంది కదా, అందరికీ అది అధికంగా భారం పడుతుంది ప్రజల మీద. టీఎస్ అనేది ఓకే, ఇప్పుడు అందరు తెలిసిన విషయం టీఎస్. దానిలో ఏం పెద్ద తేడా ఉంది? కేసీఆర్ ఏమైనా పొరపాటు చేసిందా? టీఎస్ అనేది టీఎస్ మన తెలంగాణ స్టేట్ అనేది, టీజీ అనేది ఉత్తర తెలంగాణ మాత్రమే, అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. దానివల్ల ఏమని లాభాలనేది ఏం లేదు. ఇంకా దీన్ని మాత్రం ప్రభుత్వం మాత్రం దాని ప్రజల ధనాన్ని మాత్రం ఒక అనవసరంగా ఖర్చు చేయడానికి మాత్రం ఇది సొమ్ము చేసుకోవడానికి ఈ విధంగా టీఎస్ని టీజీగా మార్చడానికి ఇట్లా వ్యవహరిస్తుంది. గుర్జుకాడి రవికుమారు, నేను మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 50 రోజులు అయినప్పటికీ సంక్షేమ పథకాలు అయితేనేమి అమలు చేయకుండా కొత్తగా మళ్ళీ టీఎస్ ఉన్నటువంటి డిజిగ్నేషన్ని టీజీగా మారుస్తామని చెప్పడం జరుగుతుంది. మరియు కొత్తగా మన జిల్లాని కార్యసాధకుడైనటువంటి ఎస్ రాజేందర్ రెడ్డి గారు సాధించినటువంటి మన నారాయణపేట జిల్లాని గద్వాలలో కలిపి సబ్ జిల్లాగా చేస్తాడనడము సమంజసం కాదు. ఇంకొకటి ఏదైతే ఉందో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ మళ్ళీ వచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా అది శాతగానితనంగా భావిస్తూ
మేము అనుకుంటున్నాము. ఆ 6 గ్యారంటీలు ఫస్ట్ అమలు చేసిన తర్వాత ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి అనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని మొదలు పెడుతూ ఏదైనా చెప్తే ఈ ప్రాంత నారాయణపేట ప్రాంత రైతులు కానీ మరియు జనాలు కానీ మరి బిజినెస్ మ్యాన్లు ఎవరైనటువంటి వ్యక్తులు ఎటువంటి వ్యక్తులైనటువంటి స్వాగతిస్తాము. కానీ మరియు ఏ సంక్షేమ పథకాలను కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఏ దాన్ని ఇవ్వకపోయినా ఎండగడతాము, నడి రోడ్డు మీద ఎండగడతాము. ఈ కాంగ్రెస్ పార్టీని ముందబెట్టడానికి కనీసం 3 నెలలు టైం ఉంది. ఆ 3 నెలల టైం తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంబడనే ఈ గవర్నమెంట్ ఉంటుందే ఊడుతుంది అనేది ఈ జనాలు నిర్ణయిస్తారు. ఇంకోటి ఏమైతే ఉందో ఈ ఎంపీ సీట్లు ఏదైతే కాంగ్రెస్ మొత్తం 17 సీట్లను కైవసం చేసుకుంటాం అంటుందో దాంట్లో పోటీ చేయడానికి దమ్మున్నటువంటి లీడర్లు ఎవరు లేరు. ఈ నిన్న మొన్న పాదయాత్ర చేస్తున్నటువంటి వంశీచంద్ర రెడ్డి ఈయన మొదటిసారిగా అంటే 2018-19లో వచ్చిండు, మళ్ళీ ఇప్పుడే వస్తుండు నారాయణపేటకు. ఈయనకు ఎంపీకి ఓట్లు అడిగే అర్హత లేదు. మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అధిక మెజార్టీతోనే గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.